రెండవ పాటలో బ్రహ్మ రక్షస్ జక్షస్ అనే ఇద్దరిని పుట్టిస్తాడనమాట. జక్షస్ అంటే మనకు యక్షులు అని కూడా పిలుస్తారు. వీళ్ళల్లో 2 మెయిన్ క్యారెక్టర్స్, హేతి ప్రహేతి. యమధర్మరాజు కుమార్తె అయిన భయని ఈ హేతికిచ్చి పెళ్లి చేస్తాడనమాట. ఓకేనా. ఈ హేతి భయ వీళ్ళిద్దరికి పుట్టినోడే విద్యుత్కేశుడు. సో ఇప్పుడు విద్యుత్కేశుడికి పెళ్లి చేయాలి కాబట్టి విద్యుత్కేశుడికి సాలంకటంకట అనే అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారు. ఎవరి సాలకటంకట అంటే మనకు సంధ్యాదేవి అనే ఆమెకి ఈ సాలకటంకట అనే కుమార్తె ఉంది. ఈ సాలకటంకటకి విద్యుత్కేశుడికి పెళ్లి చేస్తారు. సో వీళ్ళిద్దరికీ కలిగిన సంతానమే శుకేశుడు. ఈ శుకేశుడికి దేవవతిని ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. ఎవరి దేవవతి అంటే గంధర్వ కుమార్తె. ఓకే, ఒక గంధర్వకి కుమార్తె దేవవతి. దేవవతికి శుకేశుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వీళ్ళిద్దరికీ కలిగిన సంతానం 3: మాలి, సుమాలి, మాల్యవంతుడు. వీళ్ళు రాక్షసులు కదా. సో ఊరి మీద పడి అందరినీ సంహరించడం, అందరిని పీక్కదండడం, వాళ్ళని హింసించడం, ఇలాంటి వికృతమైన చేష్టాలు చేస్తుంటే శ్రీ మహావిష్ణువు వచ్చి వీళ్ళతో యుద్ధం చేసి మాలిని సంహరిస్తాడు. మాలిని సంహరించిన వెంటనే సుమాలి, మాల్యవంతుడు ఇద్దరు భయపడి త్రికూట పర్వతం మీద ఉన్న లంకలోకి వెళ్ళి దాంకుంటారు. దాంకున్న కొంతకాలానికి ఈ సుమాలి బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చి ఈ కుబేరుడి యొక్క భోగాలన్నీ చూసి ఈర్షపడి తన కుమార్తె అయిన కైకసిని తీసుకొని పోయి, మనం పైన చెప్పుకున్నాం కదా ఎవరు, విశ్రవసుడు. ఈ విశ్రవసుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. సో విశ్రవసుడికి కైకసికి పెళ్లి చేస్తాడనమాట. ఎవరు? ఈ సుమాలి. వీళ్ళిద్దరికీ కలిగిన సంతానం 3. వీళ్ళే 3 మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణ. ఒకరు పేరు రావణుడు, రెండోవాడి పేరు కుంభకర్ణుడు, మూడో అతని పేరు విభీషణుడు. రావణుడికి మళ్ళీ 2 కొడుకులు. ఒకరు ఇంద్రజిత్, ఇంకొకరు అక్షకుమారుడు. కుంభకర్ణుడికి కూడా మళ్ళీ 2 కొడుకులు, కుంభుడు, నికుంభుడు. ఇంద్రజిత్ని చంపింది లక్ష్మణుడు, అక్షకుమారుని చంపింది హనుమంతుడు. కుంభుణ్ణి చంపింది సుగ్రీవుడు, నికుంభుణ్ణి చంపింది హనుమాన్. ఓకే. సో రావణుడి భార్య పేరు మండోదరి, మయుడి కుమార్తె. ఓకే. చెల్లెలి పేరు శూర్పణఖ.